ఇడ్లీ కోసం పిండిలో రవ్వ కలిపేటప్పుడు నానబెట్టిన రవ్వని పిండి వేయడం చాలా పెద్ద పనిలా అనిపిస్తుంది. కానీ అలా పిండి వేయక్కర్లేకుండా ఒక సింపుల్ చిట్కా చెప్తాను. ఇడ్లీ రవ్వ కొలిచి తీసుకుని దానిలో ఇలా ఎక్కువ వాటర్ పోసి చేత్తో బాగా కలుపుకుని ఒక్క 2 సెకండ్లు అలా ఉంచండి. అప్పుడు వాటర్ వంపేసుకోండి. అలా అయితే రవ్వ బయటకు పోకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసి ఇంకొకసారి కలుపుకుని రెండోసారి మొత్తం వాటర్ అంతా అయిపోయే వరకు వంపేసుకోవాలి. రవ్వ పడకుండా వంపుకోండి. ఇప్పుడు ఈ రవ్వలో కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, వాటిని అలా ఉంచేసి ఒక అరగంట నాననివ్వండి. అరగంటలో ఈ రవ్వ వాటర్ అంతా పీల్చుకుని బాగా నానిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండిలో ఈ రవ్వని యాడ్ చేసేసుకోవడమే. మనం ఇంకా పిండుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ మెథడ్లో మనకి ఇడ్లీ రవ్వ చక్కగా నానుతుంది. అలాగే ఇడ్లీ పిండి ఎక్కడ పలచగా అయిపోతుందన్న భయం కూడా ఉండదన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది ఇదైతే. మనం రవ్వని ఎక్కువ నీళ్ళలో నానబెట్టి ఉంచితే అది వేసేటప్పుడు కొంచెం కొంచెం తీసి పిండి వేయడం, లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఉండిపోవడం, ఇదంతా లేకుండా చాలా సింపుల్గా ఉంది కదా. టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.